పిలగా అన్న వరహాల మహారాజు చల్లచంద్రాల దేవి ఒక కథ, బ్రహ్మాండమైన కథ, చాలా కష్టం గల కథ. ఇక పోతుంది అన్న వరహాల మహారాజు చల్లచంద్రాల దేవి ఒక కథ. రామ రామనే శాస్త్రములు నేర్చుకుంటున్నాడు. మరి ఇట్లా కొన్ని రోజులు దినములు వారములు పచ్చములు మాసములు వస్త్రములు గడుస్తున్నవి. దినవనంగా ఒక్క రోజు వారం అంటే ఆడు పచ్చమంట 15 మాసం అంటే నెల వస్త్రం అంటే ఏడాదులు. ఏడాదులు ఏనాడు గడుస్తున్నాయో భారతదేశం లోపల తెలంగాణ రాష్ట్రం లోపల బాలలకు వస్తున్నది బ్రతుకమ్మ పండుగ, పెద్దలకు వస్తున్నది పెద్దల మాసం అన్నారు. పిలగళ్ళకు వస్తున్నది పీరీల పండుగ అన్నారు. అది కాకున్నా గాని ఏడాదికి ఒక్క దినము అన్నయ్యలకు వస్తున్నది అనుబంధమైన రాకెట్ల పండుగ అన్నారు. రాకెట్ల పండుగ ఏనాడు వచ్చిందో కోమటోరి కొంతులు బావనోరి పంతులు వడ్లవారి అంశలు బావని చెలికత్తెలంతా అన్నదమ్ములకు రాకెట్ కట్టుకొని వాడి పిలగళ్ళు వస్తున్నారు. వాడి పిలగళ్ళు వస్తుంటే వచ్చేటి పిలగల్ల ఆ తల్లి ముచ్చాల గన్నే ఈ బాలకల్ల చూసినది ఓ దేవుడా, ఈ బాలకల్ల చూసినది ఓ దేవుడా, ఈ గుండెలకు వెళ్ళువానే అవ్వారా, తల్లి కార్యాలు వల్ల వాడే ఓ దేవుడా, ఈ 7 వెళ్ళవారా తల్లి ముచ్చాల వెడకంపు ఓ దేవుడా, నారాయణ
పాపం చేసుకున్నామో ఈ జన్మం లోపల మన కట్టుపడ్డది బాబున్న మన్నే పోతినమో తినే ఇస్తాళ్ళు గుంజి గుమ్మలకు నిత్తాళ్ళు వేసి గూళ్ళు దొంగలు ఇచ్చినాము రావచ్చు ఎవరి అయ్యని పాపం మనమేమి చేస్తామయ్యా ఈ జన్మం లోపల మనకొక్క కొడుకున్నది కానీ కొడుకుతో అడవిల్లలేకపోయానా అని కన్న తల్లిరా అయ్యో రామా రాఘవరాజయ్య 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 క్షణమో గంటో గడియో అయితే నా భర్త వస్తాడు నా భర్త వచ్చిన తర్వాత ఆగో భర్త పాదములు పట్టుకొని కొడుకులు తోడ బిడ్డ సంతాన పరమైతేనేమో బ్రతుకుతా లేదన్నమాట కాదన్నమాట అన్నట్టయితే ఆగో భర్త పాదాల కాడ మరణమైతనా అని అర్ధరాకడికి ఎదురు చూస్తున్నది ఆ కన్న తల్లి నడిముళ్ళ కత్తిరి మీద రాజ్యాన రాజురనమంట రాజ్యం వెళ్తున్నాడు ఎండు ముంట పట్టిండు దానం అంటున్నాడు పైన ముంట పట్టి ప్రేల దానం అంటున్నాడు దాన ధర్మం లోపల దండి పేరెళ్ళుతున్నాడు మరి ఆనాటి దినమందు అమ్మంత పొద్దెక్కే భోజనముల వెళ్ళాయే ఆకంత పొద్దెక్కే అన్నాళ్ళ వెళ్ళాయే మరి నా భార్య నా కొరకు ఎదిరి చూస్తుంది నేను ఓనిదే అన్ను తినబోదు నీళ్లు తాగబోదా అని మంత్రుల విలిసిండు మంత్రుల చేతుల రాజ్యం దేశం అప్ప చెప్పి నా కొడక మల్లన్నా నా భార్య బయటికి వెళ్ళి వస్తారు కొడక నేను పోను ఒక్క గడియ రాను ఒక్క గడియ అక్కడొక్క గడియ ముక్కాన 3 గడియల్లా వెళ్ళి వస్తా నేను వెళ్ళి వచ్చరాక దానం మందు పెట్టవద్దు ధర్మం మందు పెట్టవద్దు అన్నాడు ఆగో ఎందుకొరకు అంటే దానము షడుని పదార్థము ధర్మము షడుని పదార్థము అన్నారు మానవుని జీవితము 100 ఏళ్ల ఆయుష్ 1000 ఏళ్ల కీర్తం అన్నారు పునరాతి మరణము పునరాతి జననము పుట్టిన వానికి చావు తప్పదు చనిపోయిన వానికి పుట్టగ తప్పదు అన్నారు కాడు కన్న తల్లి కట్టలే చుట్టాలు అజ్ఞాత్మ బంధువు అన్నారు లక్షాధికారి అయిన లవణమన్నవే గాని మెరుగు బంగారం ఎవడు మింగవాడు కోట్ల శ్రీమంతం ఉన్న కొంపల్లె పాడు పడుతుంది గాని కట్ల పెట్టినాడు కాశీ గవ్వ ఎంత ఎవడు అంటవాడు నా కొడుక రాజ్యం పైన దేశం పైన అని మంత్రుల చేతుల రాజ్యం దేశం అప్ప చెప్పి రాజు ఎక్కేది గుర్రమే అందమైన గుర్రాన్ని కరటాకు మెత్తలు వరుసుకొని రాజు గుర్రం వేసుకొని వారి ఉన్న మాలకు ఆగో ఎట్లా బయలల్లి వస్తున్నాడో అయ్యా
భర్త ఇటు వస్తున్నాడు. నా భర్త కన్నా ఎక్కువ నాకెవరున్నారు, నాకన్నా ఎక్కువ నా భర్తకి ఎవరున్నారా అని అచ్చమల్లె పూలు నిచ్చమల్లెలు బండు పోసంగి సర్వ సంపంగి దేవా గన్నేరు వత్తరు గులాబీ పువ్వులు పట్టుకున్నది. ఒక చేతులనేమో బంగారు గుండు ఎంబల ఉతికం పట్టుకున్నది. నీ వల్లి ముట్టించుకో అని భర్త పాద పూజ గంట బయలుదేరి 7 మేడలు దిగుకుంటూ వస్తున్నది ముత్యాల గన్నే. ఎట్లా వస్తున్నది సర్వమంగళం రామ సీత రామ రామ దైవ
రంగుల మేడల్లకయ్యా ఓనాదా మనిషికి పాము గుడితే మందు తేడు గుడితే మందు ఉన్నది కానీ మనోవ్యాధికి మందు లేదు అన్నారు. నువ్వు రంది పెట్టుకొని నన్ను రందిల పడగొట్టకే ఓ బామనేడు ఇల్లును యూడు ఇల్లాలను యూడు ఇంటికాడ ఆడి తెలివి కల్లైనట్టయితే వేసుకున్న భర్త పొద్దం రాక కష్టం చేసింటికి రాంగా తెలివి కల్ల ఆడవాళ్ళు ఏమి చేస్తారు? అయ్యో నా భర్త ఏదో బాధ కొద్ది వస్తున్నాడు, ఏదో రంది కొద్ది వస్తున్నాడా అని 32 పళ్ళతోటి ముందుంగ నవ్వుకుంటాడవి తండ పండస్తంటి పెదాలతోటి అది కొనగొంగు వరుక్కుంటా వయ్యారాలు ఒలక పోసుకుంటా భర్తకు ఎదురుంగా వచ్చి భర్తకు చెంబను నీళ్ళిచ్చి కిలకన నవ్వినట్టయితే వాడు పొద్దం రక చేసిన కష్టం అంతా ఇటువంటి పెళ్ళాన్ని ఉలంగన మర్చిపోతాడు. వానికి బయట 60 లక్షల అప్పున్న ఇంటికాడ ఆడిది నవ్వుకుంటూ ఉండాలి. ముఖం మార్చినాడిది ఇంటి లోపల ఉన్నట్టయితే అది ఎన్ని రోజులకు నమ్మవనికే కీడన్నారు. ఓ బామ చిన్నదానా ఎందుకో రంది పెట్టుకున్నట్టు గల్లబడుతున్నావు? నువ్వు రంది పెట్టుకోకు, నువ్వు రంది పెట్టుకొని నన్ను రందిల వడగొట్టకే ఓ బామ నేను ప్రాణేశ్వర రామ 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 రామ
వస్తున్నా బంగారు ఇంకా దొరికట్లేదు చిన్న గుట్టాల మీద చిన్న మందలుండే అంటారు, నీరాడు లేనిల్లు నిలబడ దోషం అంటారు, నిట్టాడు లేనిల్లు నిలుచున్న దోషం అంటారు, దర్వాజ లేనిల్లు దాట దోషం అంటారు, పండు లేనిల్లు పండుకున్న దోషం అంటారయ్యా. నాల కట్టు బట్టాలు ఉంటే పోనాలా, ఎట్టి సకాలి పాలు పోనాలా, పసుకున్న ధనం ఉంటే పోనాలా, మనము దాసుకున్న ధనం ఉంటే ధరణి దేవత పాలన్నారు, ఆవులు గోవులు ఉంటే పాలల్ల పాలు, కొట్టు వారి సంపద అంటే గొడపు నాది పాలన్నారయ్యా. ఏ ఊరి కన్నవో అని నాలా నీకు ఎన్నెంతున్నది, బంగారం ఎంతున్నది, వరాలు ముత్యాలు ఎన్నున్నాయి, భూములు జాగలు ఉన్నాయి అని ఎవరు అరగబోరు గాని వాళ్ళ కొడుకులు వింటారు అన్నారంటారా, కొడుకులు వింటారు అన్నారంటారా, మాట నేను వింటే పోరాదు ఉండవలిపోతే
పుట్టుడు ఎందుకంటే ముందు నాటి గతులు వేసతందుకన్నారు సతిని పెళ్ళాడు ఎందుకంటే సంసార సుఖాన్ని కొరకన్నరయ్యా శృతి అంటే ఏమిటి గతి అంటే ఏమిటంటే సుతులతోటి సుట్టని కాలు కలుస్తాయి అట బిడ్డలతోటి బంధుత్వాలు కలుస్తాయి అంటారయ్యా ప్రాణేశ్వర కొడుకులెందు కొరకు బిడ్డలెందుకు కలకంటే రేపటికల్లా మన కన్న కొడుకు వన్నెలకు సక్కనోడు వరాల రాజు మనం చచ్చిపోతే అగ్గిపుండ పట్టుకొని మనల్ని దానంగా తరం వేసుకుంటారు 3 నాడు పక్షికి పెట్టిస్తాడు 9 రోజుల నాడు చిన్న కరుమ వేయించుతాడు 11వ రోజు నాడు తల నీలాలు తీర్చుకొని కన్న తల్లిదండ్రి రుణము తీర్చుకున్న తందుకు కొడుకులు కావాలన్నారయ్యా మన కన్న కొడుకు వరాల రాజు కూడా నాలా మనకొక్క బిడ్డ ఉంటే నాదా మన కన్న కొడుకు కూడా మనకొక్క బిడ్డ ఉన్నట్టయితే 20 ఏళ్ళ బిడ్డకు ఎదిగిన మన బిడ్డకు ఒక అయ్యకు పెళ్లి చేసి అత్తగారింటికి నాదా మనం లాగనంపినాక రేపటికల్లా జరిగింది ఎవరైనా చెప్పుతాము జరగబోతున్నది చెబుతాము కానీ రేపు జరగబోయేది ఎవరు చెప్పరన్నారు జరుగుతుంది చెప్పుతాము కానీ నిన్న జరిగింది చెప్పుతాము ఇప్పుడు జరగబోతుంది చెప్పుతాము కానీ రేపటికల్లా జరగబోయేది ఎవరు చెప్పరన్నారు నాదా మన కర్మగ్రహాచారం తక్కువాయి చేతులు వెనుకకాయి మోకాలు ముందడికాయి నాద మంచంలో పడిపోయి మన ప్రాణం వెళ్ళిపోతే మనం లక్ష్మీన వార్త 7 గంగలవుతా ఉన్న మన బిడ్డకు తెలంగా అవ్వలాల మా అవ్వగారింటి కాడ మా అవ్వ లక్ష్మిపోయిందట రాని నాదా చేతుల 10 రూపాయలు ఉండలేకున్నా పరాయోళ్ళింటికి పోయి 100 రూపాయలు బదులప్పడుకొని అవ్వా మా అవ్వ లక్ష్మిపోయిందట ఓ నాయన్న మా బాబు కారు వేసిందట నాని పరాయోళ్ళ 100 రూపాయలు బదులప్పడుకొని నాదా శరకనక తలవనక తారవనక పూలనక చాగలనక అయ్యో 7 వాడాలేనా వేసుకుంటానారా అయ్యో ఆ బిడ్డలచ్చి సచ్చిన మన మీద పొడుగుతావాడి ఎడబోతివి నానా బిడ్డ నచ్చిన బాబు అందరిచ్చి నానా మా కష్టమేమి బాబు ఇక మీరు చూసినారు మా బాధలేమి బాబు ఇక మీరు చూసినారు ఎవరి చేతులు పెట్టి ఏటి రాజ్యమైనా వెళ్ళిపోతే నానా ఎవరి చేతులు పెట్టి ఏటి దేశమైనా వెళ్ళిపోతే బాబు అమ్మను వేడబోతే ఓ నాయన్నాను వేడబోతురాని నాదా మన బిడ్డలుడికి వచ్చి మన మీద వాడి మన బిడ్డలేడు వంగా ఆ వాడకట్టలు చూసి ఈ వాడకట్టలు చూసి అయ్యో బిడ్డలారా మీ అవ్వ ఆఖరి మాట కన్నా నోసుకోకపోతివి మీ బంగారు చేతకింత జీవంగా బాకి లేదా అని ఆ వాడకట్టోళ్ళు ఏడువంగా ఈ వాడకట్టోళ్ళు ఏడువంగా మన మీద మన బిడ్డలు వడి ఏడువంగా ఇక సచ్చిరామన జీవి ఇక సచ్చిపోయిన జీవి నా స్వర్గమందే నాదా అయ్యో బాబాకి నాదా మనకులే కాపాయే ఆడబిడ్డలు లేని అది సౌదావారాదు ఇక అత్తివాడు లేని చేతయ్యారాదు ఇక సున్నాది లేనిగా నా పెళ్ళి అయ్యారాదు ఇక బుద్ధి కట్టాలేని అది గారు కొట్టారాదు మా పాప గారి గర్భమందు పోనారా గారి గర్భమందు పోనారా ఒక్క కొడుకు తోడనయ్యా పోనారా ఒక్క బిడ్డ లేకపోతే పోనారా ఒక్క బిడ్డ లేకపోతే
ఒక్క బిడ్డ లేకపోతే ఓ నాదా పాపాల కాడవాడి ఓ నాదా నీ పాదాల కడవడి ఓ నాదా ప్రాణములే తీసుకుంటావు ఓ నాదా ప్రాణములు తీసుకుంటావు ఓ నాదా ప్రాణములే తీసుకుంటావు ఓ నాదా ప్రాణములు తీసుకుంటావు ఓ నాదా బామా ఓ బామా నా బావరావు తిన్నదానా నా భార్య నా బామరావు తిన్నదానా నా భార్య బావరావు తిన్నదానా నా భార్య ఈ మరణమన్న మాటలమ్మ ఓ బామా మాటలమ్మ ఓ బామా నీ నోటికెట్ల వచ్చే నా భార్య నీ నోటికెట్ల వచ్చే నా భార్య నీ ప్రాణం వెళ్ళిపోతే ఓ బామా నీ ప్రాణం వెళ్ళిపోతే ఓ బామా ఓ బామా అందుకే అందరు దేవి ఆగో సతితోటి పతితోటి సతీ పురుషులేకమైతే స్వర్గలోకులు మెచ్చన్నారు భార్య భర్త లేకమైతే బ్రహ్మలోకులు మెచ్చన్నారమ్మా ఎటువంటి ఏకమైతేనే ఏ గుట్టైనా ఏ చెట్టైనా ఏ పుట్టైనా దాటచ్చన్నారు ఓ బామా మనం ఏ జన్మం లోపల ఏ పాపం చేసుకున్నామో ఈ జన్మం లోపల మనకొక్క కొడుకున్నాడు కొడుకుతో ఆడవిల్ల సంతాన ఫలం లేదని బామా అందుకే అన్నారు దేవి ఏ ఆడతల్లికైనా ఆగో పుణ్యము కొద్ది పురుషుడాట దానము కొద్ది పిల్లలన్నారమ్మా తాతలు తండ్రులు పితృలు పితామహులు అయ్యలు ఆచారులు ఎవరు చేసిన పాపము కావచ్చు ఈ జన్మము లోపల మన కట్టుబడ్డది అయినా ముక్కంగా ఏ దేవుడు అన్నవరం ఇయ్యకపోతాడా పొయ్యంగా ఇంతమంది మొక్కంగా ఏ దేవుడు అన్నవరం ఇయ్యడా ఏ చెట్టు మీద ఏ బిడ్డ ఉన్నదో ఏ బిడ్డ మనసు లోపల ఏమి ఆలోచన ఉన్నదో ఏ బిడ్డ మనసు లోపల ఏమి ఆలోచన ఉన్నదో ఎవరికి తెలవదు మనకేమి దక్కమైంది దాకా ముందు కాస్తాక కల్లాలు వర్ణాలు రాజ్యాలు 77 దేశాలు ఎనుగల మీద ఎండి గుర్రాల మీద బంగారం ఉన్నది 7 దశలను నెంబడి పెట్టుకొని భగవంతుడు మెచ్చి సంతాన పరమిత్తడిగా వచ్చి 7 దశలను నెంబడి పెట్టుకొని ఇళ్ళతను బండల్లో పోసుకొని సాగుతున్నాయి బళ్ళు సావంతులోలే సాగుతున్నాయి బళ్ళు పూబంతులోలే 7 దశలను నెంబడి పెట్టుకొని భగవంతుడి పూజను అమ్మన్నడే రాజాన రాజు నేను కూడా నీతోని వద్దామన్న మనసు నాకున్నది గాని రాజ్యానికి రాసనటోడు ఉన్నట్టయితే రాజ్యం దక్కుద్ది చెంగలికి పులి వచ్చిన చెంగలంత పచ్చగుంటది ఆగో ఊరేలే ఆరాధు ఉత్తముడు అయినట్టయితే పాలు వంగినట్టు ప్రజలు వంగుతారట ఆగో అది కాకుండా గాని ఊరేలే సర్పంచ్ మంచోడైతే వాడవాడన సిమెంట్ రోడ్లు ఉంటాయి వాడకట్టుకు ఒక్క చల్లని తల్లి ఉన్నట్టయితే వాడంతా చల్లని ఉంటదట ఆగో ఎట్లా చల్లగా ఉంటదో అంటే వాడకట్టుకు ఒక్క చల్లని కోడి కూత పొద్దుకులేసి అలుకూత వేసుకొని ఆగో అలుకు చల్లుకొని అందమైన ముక్కులు వేసుకొని భర్తను లేపి ఆగో భర్తకు అన్నం వండి పెట్టి టిఫిన్ పెట్టి భర్తను పనికి సాగదోత్తది ఆగో తన తింటది తన పనికి వెళ్ళిపోతది పిల్లలున్నట్టయితే పిల్లలకు అన్నం పెట్టి బడికి దోస్తది ఆగో కొంతమంది నా సౌతులు ఎట్లుంటారు కొంతమంది నా సౌతులు ఎట్లుంటారు ఇక పొద్దుగుకంగా 6 గంటల మొదలైతున్నాయి సీరియల్లు 12 సీరియల్లు చూసి తెల్లారి లేద్దామంటే లేవరాదు ఆగో సూర్య కిరణాలు కిటికీలకెళ్ళి కాళ్ళకు ముఖానికి దాకంగా గప్పుడు మెల్లగా లేస్తారు వాళ్ళు సింగులన్నీ చదురుకుంటా నెత్తంత పర్రకోకుంటా ఆగో ముక్కుల పక్కులు తీసుకుంటా కళ్ళ ఊసులన్నీ తీసుకుంటా లేచి
లేచి బయటికి వచ్చి ఉషవరకల్లా పక్కింటి రాజక్క వస్తుంది పనికెళ్ళిపోతది. మరి ఆడోళ్ళ గుణం ఏందో గాని పక్కింటోళ్ళు పైకత్తారంటే కళ్ళు విండుతారు. సమితికి నాకన్నా ఎక్కువ 2 చేతులు ఉన్నాయా, నాకన్నా ఎక్కువ 2 కాళ్ళు ఎక్కువ ఉన్నాయా? అది 4 గంటలకు లేస్తే నేను 3 గంటలకే లేచి పని చేసుకుంటానా అని రేషంగను 3 గంటలకు లేచి పని చేసుకుంటారే. ఓ తల్లునారు మంటకొచ్చి లేచి పని చేసుకుంటారు కాబట్టి అందుకే అన్నారు ఆడకట్టుకు ఒక్క చల్లని తల్లి ఉన్నట్టయితే వాడంత చల్ల ఉంటదో అన్నారు. ఆగో ఊరికి 2 పుణ్యాత్తులు ఉన్నట్టయితే ఊరు అంత చల్లగా ఉంటది. ఆగో ఇంటికి పెద్ద కొడుకు మంచోడైతే ఇల్లంతా ఇవలక్షణంగా ఉంటది. ఇంటికి పెద్ద కోడలు మంచిదైతే ఇల్లు సక్కంగా ఉంటది. గోబామ తిన్నదాన ఆగో 7 దశలను నెమ్మడి పెట్టుకొని ఇళ్ళల్ల ధనము బళ్ళల్లో పోసుకొని 7 దశలను నెమ్మడి పెట్టుకొని భగవంతుని పూజలు బొమ్మన్నాడు. ఓ పెద్దలను ఇక నేను కత్తీరు వేటికి వెళ్ళిపోతానా అని చేరు హరియ రమ 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 జీవితం 100 ఏళ్ళ ఆయుష్ 1000 ఏళ్ళ కీర్తి కాబట్టి నాకు 100 ఏళ్ళ ఆయుష్ ఉండాలి 1000 ఏళ్ళ కీర్తి ఉండన్నా అని కచేరి మీద కూర్చొని రాజు దాన ధర్మం చేస్తున్నాడు. మరి అమ్మవారు ఆ తల్లి ముచ్చాలగన్నే నా భర్త నాకు సెలవులు పెట్టిన నేను ఒంటరిగా ఒక్కదాన్ని ఎట్లా పోవాలి? ఆగో ఏంట 7 దశలను నెమ్మడి పెట్టుకొని పోతానా అని ఆగో ఆ పేరు పెట్టి దశల్లో పిలుస్తున్నది ఆ కన్న తల్లి. అమ్మా దాసి ఏం చెప్తున్నావే? ఇంత 7 ఉన్నారు, ఎవరన్నా పేరు పెట్టుకుని వస్తారని చేసుకోవచ్చు. చేసేది అయ్యో నువ్వు చెప్పిన పని అంటాను. గట్ల అంటున్నావా? ఏం పేరు నీ పేరు? అవ్వా నా పేరు నీదంటే ఎక్కించుకోలేదా? ఎక్కించుకోలే. నా పేరా? నీ పేరే? నా పేరు రేష్మి. ఏంది రేష్మియా? మరి అనసూయ అదే ముందర కూర్చున్నది. ముంగట ఎవలాల్లో కట్టె పట్టుకొని కూర్చున్నావనా? అబ్బో అనసూయ ఇది రేష్మి. అబ్బ మీరు జతగా అపజతేనే శ్రీముఖి ఆమె కన్నదారు పెట్టుకున్నావా శ్రీముఖి? ఓ ఈ శ్రీముఖి ఇక మీరేమున్నారే ముగ్గురు. అయితే ఏందో ఏం చెప్తున్నావమ్మా? పరిపాడిగా ఇసురావుతు బట్టి ఇసురావుతు
బట్టి లెక్కత్తారే. అవా ఇల్లు పెద్ద ఉన్నా బాధే, ఒళ్ళు పెద్ద ఉన్నా బాధే. ఇల్లు పెద్దగా ఉంటే ఏం బాధ, ఒళ్ళు పెద్దగా ఉంటే ఏం బాధనే. ఇల్లు పెద్ద ఉంటేనేమో ఇంటింటి సాగి ఒక్కవాడిని చెప్తుంది. డబ్బన ఒళ్ళు పెద్ద ఉందో అనుకో, అంగుతలేవో రాదు, లేత్తంగ రాదు. అందుకొర కానీ ఇసుడు రోజుకి ఒక్క పిడిస కట్టి ఒక్క తప్పుడు తప్పింది అనుకో, పని చెప్పని తీరుతుంది, పానవాళ్ళుగా ఉంటాను. అమ్మా దాసి ఏం చెప్తున్నావు అంటే ఇల్లు తీసుకురావుతూ బట్టి ఇల్లు కత్తన్నా అంటున్నావు. నీ ఇగురం అంటే ఇగురమేనే. సరే మరి ప్రవళిక ఏం చేస్తుంది? లేదు ఆమెకు పోయింది. అలా తాత పెద్ద మనిషి అయితే పొలాలలో ముసలోడు పెద్ద మనిషి అయితే తాగా మొదలు అవా పిచ్చంద్రాల పిల్లకు అత్యంతలు పెడుతున్నాడు, రెండో సరుకులు పెట్టిన వచ్చేసుకున్నారు. దొరసారి ఈ నీళ్ళ అంటే నేను ఏమంటారు, పెద్ద మనిషి ముసలైన అంటారు. వృద్ధులనగా 80 ఏళ్ళ పెద్ద మనిషి అయిందట. అవా అలా తాతయ్య కింది తీసిన ఆట మీది. కింది ఏంటి మీది ఏంటి? కూడా చిత్రమేనా? కింది అంటే కింది పనులు, మీది అంటే మీది పనులు. పనులు చూసిపోయి పాల పనులు వచ్చినాయి అని బాగా మెత్త మెత్తడి ఒత్తుకొని తిట్టడాని బాబా లడ్డూలు, కోవా, జిలేబీ, సకినాలు, బఠానీలు గ్యారెలు పట్టుకొని గయత్ర పర్ర పర్ర ఉంటాడు. పండులేని ముసలయ్యకు గారప్పలు సకినప్పలు బఠానీలు తంగుతాయి. దొరసారి ఇప్పుడు ముసలోళ్ళు ఏం చేస్తారు ఎరికేనా, పొద్దుగా నానేసుకుంటారు. ఈ అత్త కూడా తంగే అని గంగ మిక్సీ లేదా, మిక్సీ గంగ కంపెనీ మిక్సీలో మంచిగా మెత్తగా పట్టుకొని సాయలు పోసుకొని తింటారు. అయితే ప్రవళిక అటు పోయిందా? అలా తాత పెద్ద మనిషి అయితే ప్రవళిక లడ్డూలు పరాలు పట్టుకొని పోయింది. మరి అనూష ఎటు పోయింది? లేదు వాళ్ళ అమ్మని కింద వేసిన వాళ్ళ తాతని మీద వేసిన ఇప్పుడే ఎక్కించిన కూడా ఇది కూడా చిత్రమేనా? ముసల్లానికి 4 రోజులు ఎరగొట్టింది, ముసల్లాని ప్రాణం పోయింది. ఆ మాట ఈ మాట ఈ ముసలోనికి ఎరకైందమ్మా. ముసలోనికి టెక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చింది. ముసలోనికి హార్ట్ అటాక్ వస్తే గవర్నమెంట్ దవాఖానలో పెట్టి విదేశీలు ముసల్లాన్ని ఆ గిట్ల అరిగట్లే. ఇక ముసలి కింద ముసలోడి మీద, ముసలి కింద ముసలోడి మీద బరవరే దాసి అది ప్రవళిక అటు వేయింది. మరి సులోచన అటు వేయింది. అది కూడా లేదు. నారా చంద్రబాబు నాయుడికి గడ్డంలో గడ్డబడి అప్పాల పుల్ల పట్టాయి. గడ్డబడితే అప్పాల పుల్ల పట్టి అవిస్తానికి ఏందా? అప్పాల పుల్లతో అవిస్తారా? సెప్టిక్ కాదే. పిన్నిసులతో నవ్వించింది అనుకో తప్పన సెప్టిక్ అవుతుంది. ఇక ఇప్పుడు రాష్ట్రానికి ఏంటిది ముఖ్యమంత్రి, ఏదన్నా కేసు అవుతుంది అని అప్పాల పుల్ల అయితే ఏ బాధ లేదు. దీనికో దుకాణం ఉండదా? అదే మనం రాంగ తింటేదా దుకాణంలో తిని పుల్ల ఎప్పటికినా అంతది నూనెలా, అందుకొరకైనా పుల్ల పట్టుకొని పోయింది. అయితే అప్పాల పుల్ల ఏడాదికి ఒకసారి కంచుట్లా కాలుతుంది కాబట్టి రోజు అదేనా? అందుకే దానికి సెప్టిక్ కాదా? ఉండదు. అమ్మా వైష్ణవి ఎటు వేయిందమ్మా? లేదు అదే ఎటు వేయింది? పివి నరసింహరావుకు పివి నరసింహరావు ఉన్నప్పుడు వేయింది కోసి పెట్టాలి ఆయనకు. అయినా గాని పివి నరసింహరావు ఇప్పటికి ఉన్నాడా? బాబు ఆయన ఎప్పుడో పోయిండు, ఆయన ఉన్నప్పుడే పోయింది. అది ఇక రాలేదంట. రాలే. మరి ఇవ్వాలి ఉన్నది ఇంకా చిట్టు ఉన్నది. అమ్మా చెట్టి ఏం చేస్తాను నేనా? అవా వస్తాను, నువ్వు ఇస్తానవా? వస్తానా? కస్తూరి కలవల్ల రాత్రి కృష్ణుడి రాత్రి నిన్ను అని
ఎందుకో పిచ్చిన పిలిచింది పిలిచినవు అనాలే అది పిలిచిందా సప్పుడు చేస్తావు నీ గుడ్డు వాళ్ళుగా దాసి నీకు మునుపట్లే కలేస్తాందా అయ్యో కాలు రేఖలు కరోనా సుదేశి లేస్తానయా లేస్తనే వాట ఆయన కూడా ఆయన మా తోడ ఉంటాం అయితే మగవాడు తోడ ఉంటాడు ముందుగా ఈయనకి ఇత్తనం అన్నారు నన్ను ఈయనకి ఇత్తనం అంటే ఈయన రోడ్ ఎక్కిండు నేను రోడ్ కింద ఉన్నా నేను రోడ్ ఎక్కే వరకు ఈయన రోడ్ దిగిండు అందుకొర కానీ ఇలా తమ్మునికి ఇచ్చింది ఇక అప్పటి సార్ నేను తోడ విట్టిన మొగడు తోడ విట్టిన మొగడు తోడ విట్టిన మొగడు అనిపిస్తాను ఎందుకొరకు పిలిచిందంటే నేను భగవంతుని గుళ్ళ పూజలు పెట్టేందుకు పోతున్నా నా ఎంబడి మీరు వస్తారా అమ్మా ఎందుకవ్వా నీకు కొడుకున్నాడు నీ భర్త మంచిగానే ఉన్నాడు నువ్వు మంచిగానే ఉన్నావు నీకేమైంది నాకు ఒక్క కొడుకు తోడ ఒక బిడ్డ సంతాన ఫలం గురించి పోతాన్నా గుళ్ళల్లో పోతే పొలంగా నచ్చరా కారా అవు పిరే గుళ్ళల్లో పోతే కారమ్మా ఇప్పుడు ఇట్లా అన్నవారు మళ్ళోసారి అనకు గుళ్ళల్లో పోతే కారు ఇంకా దేవుడు మంచివాడు కావాలి ఆడొక్కడు ఇంట్లో దేవుడు కోరెల్లి మళ్ళీ ఏమైంది చెప్పవు కాదు ఆయనతో కూడా కాదు నల్లగొండ నరసింహస్వామి ఆయనతో కూడా కాదు ఐలోని మల్లన్న కాదు నల్లగొండ నరసింహన కాదు కొండగట్టాంజన ఆయనతో ఏమైతుంది ధర్మపురి నరసింహన కాదు ఇంకోటి రాజన్న రాజాతో కూడా కాదు మరి ఎల్లవతల్ల ఎల్లవతలతో ఏమైతుంది మరి పోషవతల్ల పోషవతలతో కూడా సమ్మక్క తల్లి సమ్మక్కతో కూడా కాదు మైసవ్వన మైసవ్వ ఇంత దేవుడు అంటే ఇంకే దేవుడు చెప్పినాక ఏమవద్దు బాబా చేసుకున్న లంజ కొడుకు చేసుకున్నాడు లంజ కొడుకంట చేసుకున్నాడు లంజ కొడుకంట ఇవాళ రేపు మొగళ్ళని పేరు పెట్టి పిలిస్తే అర్ధాయుషం అంటారు మీరు కూడా విలుగురు నా తోబట్టుకొని లంజ కొడుక బాడుక అని పిలిస్తే నిండా నూరే నాయిష్ ఎవరు మొగళ్ళ బాబా మొగోళ్ళు పడితే మా అక్కలు మేమందరం పోయి పోలీస్ స్టేషన్ చేసి మహిళా సంఘం గ్రూప్ లీడర్ ను వాళ్ళని అట్టిన పొరక చేస్తా ఇగో ఈయనను కూడా చేస్తా ఆయన మా తోడ విట్టిన మొగడు కదా దూరంగానే ఉండి ఎక్కడ ఉంటేది అయితే దాసి నువ్వు అన్నది కూడా నిజమే భగవంతుని చూపులు ఉంటే భర్త ప్రేమలు ఉంటే ఆడతల్లికి సంతాన ఫలం కలుగుతుంది ఆట నా భర్త ప్రేమలు ఉన్నాయి కానీ భగవంతుని చూపులు నా మీద లేవు కాబట్టి పూజలు కట్టేందుకు పోతాన్నా సరే పోతాను కానీ మరి నీవో నీకు పెట్టి నావో నాకు పెట్టాలి ఆయన నీకు సెలవు పెట్టిండు మరి మా ఆయన నాకు పెట్టాలి అవు ఏంది వద్దు వాళ్ళ అయితే నేను పైలం గుత్తి పైలం చేతిలో గుత్తి ఆ గుత్తి ముల్లె పైలం పైసల ముల్లె ఆయన దగ్గర ఇంత ముల్లె సంపాదించిన ఆయన దగ్గర నమ్మడు ఆయన దగ్గర ఉంచుకుంటాడు ఎందుకు ఆ ముల్లె చిల్లర పైసల ముల్లె అప్పుడే పోతే కావద్దా దుకాణంలో పోతాను టాటా బాయ్ బాయ్ ఎటు పోకు మన ఇంటికాడ బయలు ఉన్నది ఆ బయట పాలియకపోతే నా సిక్కుడు చెట్ల కింద నైట్ ఇడిచేసి అది వేసుకొని పిండు పాలు వింటాం కదా అన్ని దానికి పుట్టి వలుగుతుంది పాల పుట్టి ఆగో శరణమ్మ అని దాశలో తీసుకున్నది ఇళ్ళల్లో ధనమంతా ఇంటి ముందటున్న నాగ బండ్లల్లో పోసుకొని బండ్లు చాంట బండ్లు సాగుతున్నాయి ఆట సహాంట బండ్లు సాగుతున్నాయి ఆట వెండి ధనధాన్యమంతా నాగ బండ్లల్లో పోసుకొని తిరుపతి శ్రీరంగం ఆనంది మానంది తిరిగేస్తావా అని నాగ బండ్లల్లో కూర్చొని సంతాన ఫలానికంటే ఎట్లా బయలుపోతున్నది ఈ అమ్మవారు ముత్యాల గన్నే ఎట్లా పోతున్నది అండగట్టు అంజన్న పండుగ ఓటి భక్తుల నడుమ జరిగే వేడుగా అండగట్టు అంజన్న పండుగ
నామాలు పెడుతున్న వాట నాయనా అమ్మవారు ముత్యాల గంట ధర్మపుర నరసింహ స్వామి గుడి లోపల 41 రోజు మందరం అంటే 41 రోజు గుళ్ళె పూజలు కట్టినా గాని ఆడవిల్ల సంతాన బలం ఓడిగట్టలేకపాయనాయన్నా ఆడిపోగ దగ్గర మరి ఏమి కూడా ఉన్నారా 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 అవి ఎముల వాళ్ళకుల్లాగా ఎర్రని ఎర్రని గుళ్ళు అవి ఎముల వాళ్ళకుల్లాగా తల్లి రాడవచ్చేనా గుండముల తానా వాడరా గుళ్ళ పూజలు వెయ్యవట్టనా ఎర్ర ఎర్రన గుళ్ళు వెమలవాడ గుళ్ళు వెమలవాడ గుళ్ళ కాడికొచ్చింది గుండవు లోపల మునిగింది స్తంభాన కూడా మొక్కులు కట్టేస్తున్నది లింగాన రూపాయి పెడుతున్నది నాయన ఎక్కడున్నావు తండ్రి రాజ్యం ఇందు లేడు అందు లేడు అన్న సందేహం లేదు ఎంతెందు వెతికినా అంతందే కలవాని వాట నమ్ముకున్న వాళ్లకు నాభి ఎందు ఉంటవాట వెమలవాడ రాజ్యం నాని మొక్కుతున్నాడా ఎన్ని గుళ్ళల్లో పూజలు చేసిన నాయన అయ్యో అమ్మవారు ముత్యాల గన్నకు ఒక కొడుకు వరాల రాజు తోడు ఒక బిడ్డ సంతాన ఫలం దొరుకుతలేనాట ఓ తల్లులారా కిందికి